నమస్తే వ్యాస్. ఆర్థరైటిస్ అనే పదం మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ ఏది ఆర్థరైటిస్? అది ఎవరికి వస్తుంది? ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? దానికి పరిష్కారం ఏంటి? చికిత్స ఏంటి? ఇవాళ మనం మాట్లాడదాం. డాక్టర్ రవిచంద్ర గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నం. ఈజ్ అ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్. నమస్తే అండి. నమస్కారం మేడం. మై ఫస్ట్ క్వశ్చన్ సార్, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థ్రోస్ అంటే జాయింట్ అని అర్థం అండి. ఐటిస్ అని మనకి మెడికల్గా ఎక్కడొచ్చినా దాని అర్థం ఇన్ఫ్లమేషన్ అంటే మనకి సులువుగా అర్థం అవ్వాలంటే ఎర్రపుండు అనమాట. సో ఎక్కడైనా ఎర్రపుండు వచ్చింది అనుకోండి, అది ఐటిస్, ఇన్ఫ్లమేషన్ అనమాట. సో ఆర్థరైటిస్ అంటే జాయింట్లోని ఒక ఎర్రపుండు వచ్చింది అని అర్థం. సో ఈ ఆర్థరైటిస్ అన్నది మనం ఇప్పుడు చాలా లూజ్గా వాడుతాం. 10 ఏళ్ళ వాళ్ళకి మోకాలు నొప్పి వచ్చిన ఆర్థరైటిసే, 80 ఏళ్ళ వాళ్ళకి మోకాలు నొప్పి వచ్చిన ఆర్థరైటిసే అని. బట్ నిజానికి ప్రతి జాయింట్ పెయిన్ ఆర్థరైటిస్ కా. సో ఈ జాయింట్ పెయిన్ కి చాలా కారణాలు ఉంటాయి. ప్రతి వయసులోనూ ఫస్ట్ డికేడ్ ఆఫ్ లైఫ్, సెకండ్ డికేడ్ ఆఫ్ లైఫ్, థర్డ్ డికేడ్ ఆఫ్ లైఫ్, దీన్ని బట్టి ఆ ఆర్థరైటిస్ కారణం మారిపోతూ వస్తుంది. జనరల్ గా చిన్నపిల్లలకి ఏమీ అవ్వదండి. మనకి చాలా మంది పిల్లలు కాళ్ళ నొప్పులతోటి ఉంటారు. ఎస్పెషలీ వాళ్ళు బాగా ఆడుకుని ఆ రోజు రాత్రంతా వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా వాడు రాత్రంతా కాళ్ళ నొప్పులు అన్నాడండి, పడుకోలేదు, మా పాప కాళ్ళు నొక్కితే కానీ పడుకోవట్లేదు, ఏమైంది అని. సో ఇవి గ్రోయింగ్ పెయిన్స్, దే ఆర్ వెల్కమ్ పెయిన్స్. సో ఒక ఏజ్లో పిల్లల ఎముకలు వాళ్ళ కండరాల కన్నా ఫాస్ట్గా పెరుగుతాయి. సో ఈ గ్రోయింగ్ బోన్ వల్ల ఆ మజిల్ స్ట్రెచ్ వస్తుంది. ఆ మజిల్ స్ట్రెచ్ వల్ల వచ్చే పెయిన్, దట్ విల్ సంథింగ్ విచ్ విల్ సబ్సైడ్ బైట్. దానికి మనం చేయాల్సింది ఏమీ లేదు. పిల్లలు మీ ప్రేమని కొంచెం ఎక్కువ కోరుకుంటున్నారు అని అర్థం. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, గివ్ దెమ్ దేర్ స్పేస్, అంతే. అండ్ బీ హ్యాపీ దే ఆర్ గ్రోయింగ్.